ఈ సంవత్సరం కొరకు దేవుడు మనకిచ్చిన థీమ్ గుర్తుందా? ఈ సంవత్సరం ఏం సంవత్సరంగా పరిగణిస్తున్నాం మనం? క్షేమాభివృద్ధి సంవత్సరం. క్షేమాభివృద్ధిని గురించి నెలలో ఒక సందేశం మీకు అందించబడుతుంది. ఈరోజు క్షేమాభివృద్ధిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. క్షేమాభివృద్ధి అనేది మన జీవితాల్లో, వ్యక్తిగతంగా మన జీవితాల్లో జరగాలి. క్షేమాభివృద్ధి మన కుటుంబాల్లో జరగాలి. క్షేమాభివృద్ధి మన సంఘంలోనూ పరిచర్యలోనూ జరగాలి. అలాంటి క్షేమాభివృద్ధిని గురించి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడబోతున్నారు. మరి దావీదును గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో, వ్యక్తిగతంగా దావీదు జీవితంలో దేవుడిచ్చిన క్షేమాభివృద్ధిని గురించి వాక్యం నుంచి మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు. నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందరు. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగ చేయనని నేను నీకు తెలియజేసి తిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించెను. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియచేయము. దావీదుకు దేవుడు పంపిస్తున్న సందేశం ఇది. దేవుడు నాతాన్ అనే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి ఈ సందేశాన్ని దావీదుకు తెలియచేయమని దావీదుతో మాట్లాడుతున్నాడు. మీరు ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేసి ఆ విషయాలు గ్రహిస్తూ మీరు ఆ వాక్యాన్ని చదివారో నాకు తెలియదు, కానీ దావీదు జీవితం అంతటినీ ఆ కొన్ని వచనాల్లోనే దేవుడు చూపించేశాడు. ద హోల్ లైఫ్ ఆఫ్ డేవిడ్ వాజ్ షోన్ టు హిమ్. తన జీవితంలో జరగబోవు సంగతులన్నిటినీ దావీదుకు దేవుడు ఆ కొద్ది వచనాల్లో చూపించేశాడు. దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహించబోవు క్షేమాభివృద్ధిని, ఎలాంటి క్షేమాన్ని, ఎలాంటి అభివృద్ధిని దావీదుకు ఇవ్వబోతున్నాడో ఆ విషయాలను దేవుడు ఆ వచనాల్లో చాలా తేటగా చూపించాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవునికి ఇష్టడుగా బ్రతికితే, దేవునికి ఇష్టమైన జీవితం ఆ వ్యక్తి జీవిస్తే, స్త్రీ అయినా పురుషుడైనా నీవెవరివైనా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కలుగు చేసే క్షేమాభివృద్ధి ఈ వాక్యంలో మనం గ్రహిస్తాం. కేవలం దావీదు జీవితంలో మాత్రమే కాదు, మనం ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఆయన మన జీవితాల్లో ఇచ్చే క్షేమాభివృద్ధిని గురించి అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ వచనాల్లో 7వ వచనాన్ని చదువుతున్నాను. నాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దావీదు దగ్గరికి వెళ్ళు, దావీదుతో చెప్పాలి. ఏం చెప్పాలంటున్నాడంటే, నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు. నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీకు క్షేమాభివృద్ధి కలుగు చేశానని దేవుడు మాట్లాడుతున్నాడు. గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని
నీకు క్షేమాభివృద్ధి కలుగు చేశాను. ప్రియులారా, మొట్టమొదటిగా దావీదు జీవితం చూస్తే దావీదు ఆరంభం చాలా దీనమైన ఆరంభం. దావీదు జీవిత ప్రారంభం చాలా దీనం. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇక్కడ మందిరంలో మనం ఉండగా మనలో కొంతమందికి ఉన్న స్థితి కూడా దావీదుకు అప్పుడు లేదేమో. అలాంటి దీనమైన ప్రారంభాన్ని దావీదు చూశాడు. స్వల్పమైన ఆరంభం. చాలాసార్లు మన జీవితాలు ప్రారంభించినప్పుడు, మన కెరియర్స్ ప్రారంభించినప్పుడు ఆ కెరియర్స్ చాలా స్వల్పంగా ఉంటాయి, చాలా దీనంగా ఉంటాయి. ఆ స్వల్ప ఆరంభంలో దావీదు జీవితాన్ని మనం చూస్తున్నాం. అలాంటి స్వల్ప ఆరంభంలో దేవుని హస్తం దావీదుతో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అంత దీనమైన ఆరంభం, అంత స్వల్పమైన ఆరంభం. ఎక్కడి నుంచి తీశాను నిన్ను అంటున్నాడు? గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను తీశాను. నువ్వు గొర్రెల వెంబడి తిరుగుతున్నావు. ఆ సమయంలో నేను నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, నేను నిన్ను పిలుచుకున్నప్పుడు, నేను నిన్ను ఎంచుకున్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే, నువ్వు గొర్రెల దొడ్డిలో ఉన్నావు, గొర్రెల వెంబడి తిరుగుతున్నావు. అలాంటి స్థితిలో నుంచి నేను నిన్ను అభివృద్ధి చేశాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి. మనందరి జీవితాలు చూస్తే మన ప్రారంభాలు చాలా దీనమైన ప్రారంభాలే. అలాంటి గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను అభివృద్ధి చేశానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి. స్వల్పమైన ఆరంభాల్లో దేవుని హస్తం తప్పకుండా ఉంటుంది. ఒకవేళ నీవు నిజంగా దేవునికి ఇష్టమైన బ్రతికితే నీ ఆరంభం స్వల్పంగానే ఉంటుంది, కానీ ఆ స్వల్పమైన ఆరంభంలో దేవుని హస్తం తప్పకుండా నీకు తోడుగా ఉంటుంది. ఆ స్వల్పమైన ఆరంభం నుండి దేవుడు గొప్ప అభివృద్ధిని కలుగు చేస్తాడు. గొర్రెల దొడ్డిలో నుంచి నేను తీశాను అన్న దావీదును గురించి మానవుల ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం గమనిస్తే, మానవుల చుట్టూ ఉన్నవారు, ఆయనతో ఉన్నవారు, ఆయన కుటుంబం ఏమిటి, ఆయనతో ఉన్నవారు ఏమిటి, లేక ఆయన చుట్టూ ఉన్న సమాజం దావీదు గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నదో మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటగా ఆయన తండ్రి. ఒకానొక దినాన్ని దేవుడు సమూయేలును పిలిచి, సమూయేలు, నీవు దావీదు తండ్రి పేరు చెప్పాడు, యెష్షై ఇంటికి వెళ్ళు. దావీదు తండ్రి పేరు యెష్షై. ఇంగ్లీష్లో జెస్సీ అని పిలుస్తాం ఆయన్ని, తెలుగులో యెషయా కాదు, యెష్షై అనే ఆయన. ఆ యెష్షై ఇంటికి వెళ్ళు. ఆ యెష్షై కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నాను. కనుక నీవు ఆ యెష్షై ఇంటికి వెళ్ళి, నేను ఎవరినైతే నీకు చూపిస్తానో, ఆ కుమారులలో ఎవరినైతే నీకు చూపిస్తానో అతనిని నీవు రాజుగా అభిషేకించాలి అని చెప్పి సమూయేలును యెష్షై ఇంటికి పంపించాడు. యెష్షై ఇంటికి సమూయేలును పంపిస్తే, సమూయేలు ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉండగానే ఆ గ్రామంలో చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ప్రవక్త పెద్దవాడు ఎందుకు వస్తున్నాడో, నిజంగా ఈ గ్రామానికి ఆశీర్వాదాన్ని పట్టుకొస్తున్నాడు, ఈ గ్రామానికి ఏదైనా శాపాన్ని తీసుకొస్తున్నాడు అంటే ఆ ప్రవక్త ఏది ప్రవచిస్తే అది జరుగుతుంది. కనుక ఆ గ్రామస్తులు అడిగారట, సమాధానముగా వచ్చుచున్నావా లేదా అని. నేను సమాధానంగానే వస్తున్నాను అన్నాడు. అయితే సమూయేలు దేవుడు పిలిచి, నువ్వు యెష్షై ఇంటికి వెళ్ళు అని చెప్పగానే, ఎందుకు అని అడిగితే సమూయేలు అడగలేదు, కానీ దేవుడే చెప్పాడు. ఏమనంటే, నీవు అక్కడ యెష్షై కుమారుల్లో ఒకరిని రాజుగా నీవు అభిషేకించాలి. ఎందుకంటే ఇప్పుడున్న రాజు సౌలును నేను తృణీకరించాను. కనుక యెష్షై కుమారుల్లో ఒకరిని నీవు అభిషేకించాలంటే సమూయేలు భయపడ్డాడు ముందు. ఎందుకంటే ఇప్పుడున్న రాజును ప్రక్కకి పెట్టి ఇంకొక వ్యక్తిని రాజుగా నీవు అభిషేకించవు, రాజుగా అభిషేకించడానికి నేను వెళ్ళాను అంటే రాజు నన్ను చంపేస్తాడు. ఇప్పుడున్న రాజు ఎవరు? సౌలు రాజు నన్ను చంపేస్తాడేమో అని భయపడ్డాడు. భయపడి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెష్షై ఇంటికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఆ భయం నీకుంటే, రాజు నిన్ను చంపుతాడేమో, రాజు నీకు ఏదైనా హాని చేస్తాడేమో అని భయం ఉంటే, నువ్వు అక్కడికి బలర్పించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళమన్నాడు. ఒక బలి పశువుని తీసుకుని రమ్మని యెష్షైని అడుగు. బలర్పించడానికి వెళ్ళినట్లుగా వెళ్ళు, ఆ బలి అర్పించు అక్కడ అని చెప్పి
అక్కడ బలర్పించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెష్షయితో నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా నియమించబోతున్నాడు అని చెప్పాడు. ఆ కుమారుల్ని పిలవమన్నాడు. ఆ బలర్పించిన తర్వాత ఆ బలర్పించే సమయంలో కుమారుల్ని పిలవమన్నాడు. ఆ కుమారుల్ని పిలిచాడు, బలర్పించాడు. మొట్టమొదట యెష్షయి కుమారుల్లో పెద్ద కుమారుని పిలిచాడు. పెద్ద కుమారుని పిలిచి ఆ పెద్ద కుమారుడు చాలా మంచి దృఢకాయుడిగా, చాలా మంచి, ఒక రకంగా చెప్పాలంటే భౌతికంగా శారీరకంగా మంచి పర్సనాలిటీ ఉన్నవాడిగా కనిపిస్తే ఇతడే తప్పకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అనుకున్నాడు సమూయేలు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను ఇతన్ని ఎంచుకోలేదు, నేను ఇతన్ని ఏర్పాటు చేసుకోలేదు. రెండవ కుమారుని పిలిచాడు. అతను చూసినప్పుడు ఒకవేళ అతడు కాకపోతే తప్పకుండా ఇతడే అనుకున్నాడు సమూయేలు, ఇతడు కాదు. మూడవ వాడిని పిలిచాడు, ఇతడు కాదు. 4, 5, 6, 7 మందిని అక్కడ నిలవబెట్టాడు. యెష్షయి 7 కాదన్నాడు, వీళ్ళెవరు కాదన్నాడు. వీళ్ళెవరు కాకపోతే ఇంకెవరూ కనిపించడం లేదు అక్కడ. 7 కుమారులు ఉన్నారు, ఇంకెవరో కనిపించకపోతే అప్పుడు సమూయేలు అడిగాడు. దేవుడేమో 7 కాదంటే సమూయేలు అడిగాడు యెష్షయిని, అయ్యా నీకు 7 కుమారుల ఇంకా పిల్లలు ఉన్నారా అంటే అప్పుడు యెష్షయి అన్నాడట, ఇంకొకడు ఉన్నాడు కానీ అతడు ఇక్కడ లేడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, అతడు గొర్రెల కాపులో ఉన్నాడు, అతడు ఇక్కడ లేడు, అతడు కడసారి వాడు అన్నాడు. మీరు ఆ మాట గమనిస్తే కడసారి వాడు. దావీదు తండ్రి ఆలోచనలో దావీదు ఎలాంటి వాడంటే కడసారి వాడు. కడసారి వాడంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఏ నెగ్లెక్టెడ్ సన్. అంటే ఈ పని కోసం పిలవమంటే ఆ తండ్రి ఆలోచన ఎలా ఉందంటే, ఈ పని కోసం ఎవరైనా ఉంటే 7 ఉంటాడు కానీ 8వ వాడు మాత్రం తప్పకుండా కాదు అనుకున్నాడు. ఆ తండ్రి ఆలోచన దావీదు పట్ల అలా ఉంది. కడసారి వాడు అన్నాడు, చిన్నవాడు అన్నాడు, కడసారి వాడు అన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే రాజయోగం అంటూ ఉంటే ఈ 7 ఎవరికైనా ఉండాలి కానీ రాజయోగం మాత్రం అతనికి లేదు అనుకున్నాడు తండ్రి, అంతే కదా. లేకపోతే అసలు ఆ కుమారుని కూడా పిలిచి ఉండేవాడు. కడసారి వాడు అనుకున్నాడు, చిన్నవాడు అనుకున్నాడు, రాజయోగం లేనివాడు అనుకున్నాడు. ఇంకా చెప్తే, ఇంకా గమనిస్తే ఆ ముందు తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే ఆ తండ్రి దృష్టిలో దావీదు సహాయకుడుగానే ఉన్నాడు. అన్నలకు సహాయం చేసేవాడు, తండ్రికి సహాయం చేసేవాడు, అలాంటి సహాయకుడిగానే ఉన్నాడు. అలాగే చూశాడు తండ్రి. ప్రియులారా గమనించాలి, కొన్నిసార్లు మనం స్వల్ప ఆరంభంలో ఉన్నప్పుడు, మన ఆరంభాలు దీనంగా ఉన్నప్పుడు, మన జీవితాల్లో ప్రారంభాలు దీనంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ప్రధానం కాదు. ఆ తండ్రి ఆ కుమారుని కడసారివాడు అన్నట్టుగా చూశాడు, ఎన్నిక లేనివాడు అన్నట్టుగా చూశాడు, రాజయోగం లేనివాడు అన్నట్లుగా చూశాడు. అలాగని ఆ తండ్రి ప్రేమించలేదని చెప్పడం లేదు, కానీ అతడు ఈ పనికి మాత్రం యోగ్యుడు కాదు అనుకున్నాడు ఆ తండ్రి. చాలాసార్లు మన చుట్టూ ఉన్నవారు, కొన్నిసార్లు మన కుటుంబమే, అది తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ మన కుటుంబమే కొన్నిసార్లు మనలో ఉన్న యోగ్యతను తెలుసుకోలేకపోవచ్చు. మన కుటుంబమే ఒక్కొక్కసారి మన యోగ్యతను ఎరగక చిన్నచూపు చూడొచ్చు. అలాగని ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా నిన్ను చిన్నచూపు చూస్తున్నారని చెప్పడం లేదు. యెష్షయి దావీదును ప్రేమించలేదు అని చెప్పడం లేదు, కానీ యెష్షయి దావీదును పూర్తిగా అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు మనం మన కుటుంబంలో వారే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న స్నేహితులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, లేక నీలో ఉన్న యోగ్యత, నీలో ఉన్న ఉన్నతమైన ఆలోచన స్థితి, నీలో ఉన్న స్థితి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. తండ్రి అర్థం చేసుకోలేదు. ఆయన తండ్రి కడసారివాడు, రాజయోగం లేనివాడు, కేవలం సహాయకుడు అన్నట్లుగా అర్థం చేసుకున్నాడు. ఆయన అన్నలు ఒకసారి యుద్ధ భూమిలో ఉంటే అన్నలను చూడమని చూసిరమ్మని భోజనం పంపించాడు. కొన్ని తినే పదార్థాలు ఇచ్చి అన్నలు 3 అక్కడ సైన్యంలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు, వెళ్ళి చూసిరమ్మని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సంగతి మీకు తెలుసు. గొలియాతు, ఫిలిష్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలు సైన్యం మీద చాలా ప్రగల్భాలు పలుకుతున్నాడు, సవాలులు విసురుతున్నాడు. అలాంటి సవాలులు విసురుతున్నప్పుడు
సౌలు రాజు భయపడిపోయాడు, సైన్యం అంతా భయపడిపోయింది. అలాగే దావీదు అన్నలు కూడా భయపడి ఆ ఫిలిష్తీయునికి ఎదురుగా వెళ్ళలేక దాగుకున్న పరిస్థితి. అలాంటి స్థితిలో నేను యుద్ధానికి వెళ్తానన్నాడు దావీదు. ఆ మాట అన్నలకు తెలిసి అన్నయ్య ఏమన్నాడో తెలుసా? నీ గర్వమును నేను ఎరుగుదును, నీ చెడుతనమును నేను ఎరుగుదును. అంతకుముందే దేవుడు ఆయనను రాజుగా అభిషేకించాడు సమూయేలు ద్వారా. అంతకుముందే జరిగింది అది. కానీ అన్నలు ఏమంటున్నారు? నీ హృదయం నిండా గర్వం ఉంది, నీ హృదయం నిండా చెడుతనం ఉంది. ఒకవేళ ఏదైనా గొప్ప కార్యం చేయాలి, మంచి కార్యం చేయాలి అనుకుంటే నీలో గర్వం అనుకోవచ్చు. జనం, నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబంలో వారేంటి, నీ చుట్టూ ఉన్నవారేమిటి, నీ సమాజం ఏమిటి, నీలో గర్వం ఉందనుకోవచ్చు, నీలో చెడుతనము ఉన్నది అనుకోవచ్చు. ఒకవేళ ఆ మాట అనడానికి అన్నలకు కూడా ఒకవేళ అసూయ ఉందేమో. ఎందుకంటే ఈ 7 కాదని అతన్ని అభిషేకించాడు సమూయేలు అంతకుముందు. 7 కాదని. నేను అసలు జ్యేష్ఠుణ్ణి, నాకంటే గొప్పవాడా అనుకొని ఉండొచ్చు ఎలీయాబు. ఎలాగూ అన్నలు అర్థం చేసుకోలేదు. నీ గర్వము నేను ఎరుగుదను, నీ చెడుతనమును నేను ఎరుగుదను. తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత గొలియాతుతో యుద్ధం చేసిన సంఘటనలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. నీ గర్వమును నేను ఎరుగుదను, నీ చెడుతనమును నేను ఎరుగుదను, నీకు అప్పగించబడిన ఆ గొర్రెల మందను ఎవరు పాలు చేసి వచ్చావయ్యా నువ్వు అని గద్దించాడు అన్న దావీదును. అన్నలు అర్థం చేసుకోలేదు. చివరికి నేను యుద్ధానికి వెళ్తాను అంటే ఆ మాట సౌలు దగ్గర తీసుకుని వచ్చారు కొంతమంది సైనికులు. సౌలు పైనుంచి కిందకు చూశాడు. పైనుంచి కిందకు చూడడానికి ఎంతో పైకి లేడు ఆయన, ఇంకా బాలుడుగానే ఉన్నాడు, యవనస్తుడు బాలుడు. కనుక సౌలు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు సౌలు చూసి, నువ్వు బాలుడవు, నీ బలం చాలదన్నాడట. నీవు బాలుడవు, నీ బలం చాలదు. ఒకవేళ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, నా జీవితం కొరకు గొప్ప కార్యాలు చేయాలి, నా బిడ్డల కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని నీవు అనుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు, నీ అధికారులే చెప్పొచ్చు నీ బలం చాలదని. నీవు బాలుడవు అన్నాడట. నీవు బాలుడవు, నీ బలము చాలదు అని ఆ రాజు కూడా దావీదును గొప్పగా ఎంచలేదు. ప్రియులను గమనించాలి, అలాంటి స్వల్పమైన ఆరంభము కలిగిన వాడు. అందరూ కూడా చిన్న చూపు చూసిన ప్రారంభం దావీదుది. అందరూ చిన్న చూపు చూస్తారు. సమాజం అంతా, తన కుటుంబం చిన్న చూపు చూసింది. తండ్రి చిన్న చూపు చూస్తాడు, అన్నలు చిన్న చూపు చూస్తారు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు చిన్న చూపు చూస్తాడు. సమాజం అంతా చిన్న చూపు చూసింది దావీదును దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేసినప్పుడు దావీదేమన్నాడు తెలుసా? నేను ఎంతటి వాడను ప్రభువా అన్నాడు. నేను గొప్పవాడిని ప్రభువా అనలేదు. నేను ఎంతటి వాడను ప్రభువా, నా కుటుంబము ఏమాత్రపది ప్రభువా అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలోనే తర్వాత వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. నా కుటుంబం ఏపాటిది, నేనే పాటి వాడను, నా కుటుంబం ఏపాటిది అన్నాడు. ప్రియులను గమనించాలి, దావీదు చాలా స్వల్పమైన ఆరంభం కలిగిన వాడు. అలాంటి స్వల్పమైన ఆరంభంలో దేవుని కృప, దేవుని హస్తం దావీదుకు తోడుగా ఉన్న స్థితి. ప్రియులను గమనించాలి, మన ప్రారంభాలు స్వల్పంగానే ఉంటాయి. వి ఆల్ హ్యావ్ వెరీ స్మాల్ బిగినింగ్స్, బట్ మనం అలాంటి ప్రారంభాలు స్వల్పంగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడితే, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికితే తప్పక ఆ ప్రారంభంలో దేవుని హస్తం తోడుగా ఉండి అక్కడి నుండి దేవుడు మనకు క్షమాభివృద్ధిని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నేను ఎంతటి వాడను. మోషేని దేవుడు పిలిచాడు. నీవు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకుని రావాలంటే మోషే అన్నాడు, నేను ఎంతటి వాడిని ప్రభువా అన్నాడు. నేను ఎంతటి వాడిని ప్రభువా అన్నాడు. నిజమే, మన ప్రారంభములు. మోషే ఆ ప్రారంభంలో నేను అంత పెద్ద పని నేను చేయలేను అనుకున్నాడు. గమనించాలి, మన చుట్టూ ఉన్న సమాజం, మన కుటుంబం, మన అధికారులు మనల్ని చిన్న చూపు చూడొచ్చు. కొన్నిసార్లు నీలో ఉన్న ఆ బలం నీకే తెలియకపోవచ్చు. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ఆ ఎబిలిటీ, సామర్థ్యం నీకు తెలియకపోవచ్చు. దావీదుకు తెలియలేదు. దావీదు అనుకుని ఉన్నాడు. అలాగే మోషే అనుకోలేదు, నేను
ఈ ఇన్ని లక్షల మందిని ఐగుప్తు నుండి దాస్యాన్ని నేను విడిపించగలను అని మోషే అనుకోలేదు. కానీ దేవునికి తెలుసు. నువ్వేం చేయబోతున్నావో నీకు తెలియకపోవచ్చు, నీవేం చేయకపోతున్నావో నీ తల్లిదండ్రులకు, నీ భార్యకు, నీ భర్తకు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నువ్వేం చేయబోతున్నావో, నువ్వేమి చేయగలవో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. 16వ అధ్యాయము 12వ వచనం. 7 కుమారుల్ని అక్కడ పెట్టాడు ఎస్ఐ. 7 కాదన్నాడు. చివరి వాడిని పిలవమన్నాడు. చివరివాడు వచ్చాడు. వచ్చినప్పుడు 12వ వచనంలో అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడట దేవుడు. తండ్రి ఏమన్నాడు? కడసారి వాడు అన్నాడు. తండ్రి ఏమన్నాడు? రాజయోగం లేనివాడు అన్నాడు. తండ్రి ఏమన్నాడు? ఏమైనా చేయగలిగితే వాడికి వీడికి సహాయం, నాకు నా పెద్ద పిల్లలకి సహాయకుడిగా మాత్రమే ఉండగలడు అనుకో అన్నాడు. అన్నలు ఏమన్నారు? నీ గర్వం, నీ చెడుతనం అన్నారు. రాజు నీవు బాలుడువు, నీ బలం చాలదన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను కోరుకున్నాను. ప్రియులారా, ఈ దినాన్ని దేవుడు నిన్ను కోరుకునే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకమంతా నీ గురించి ఏమని భావించినా, నీ అధికారులు నీ గురించి ఏం భావించినా, నీ తల్లిదండ్రులు నీ గురించి ఏం భావించినా, నీ భర్త లేక నీ భార్య, నీ బిడ్డలు లేక నీ తల్లిదండ్రులు ఏమి భావించినా, ఎలాంటి ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నా, దేవుడు మాత్రం నిన్ను కోరుకునేవాడు. ఆయన నేను కోరుకుంటున్నాను నిన్ను అన్నాడు. ప్రియులారా, ఇది చాలా ఆశీర్వాదం. అందుకనే ఆయన కోరుకున్నవాడుగా దావీదు బ్రతికాడు. ఏమిటండి ఆ 7 కోరుకోకపోవడం ఏమిటి? వాళ్ళు బలం లేని వాళ్ళు అంటే దావీదు కంటే బలం గల వాళ్ళుగా వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఆ 7 కోరుకోలేదట దావీదు. ఈయన్నే ఆ 7 మాట అలా ఉంచండి. అసలు ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది లేరు? ఇప్పుడు ఎస్ఐ కుటుంబం దగ్గరికి వచ్చాం కనుక 7 గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎన్ని లక్షల మంది లేరు? అన్ని లక్షల మందిలో ఆ కుటుంబం దగ్గరికి పంపించాడు దేవుడు. ఆ కుటుంబంలో ఈ దావీదును నేను కోరుకున్నాను. అతన్ని ఎస్ఐ, నీవు ఒకవేళ అతడు ఏమీ చేయలేడని నువ్వు అనుకుంటున్నావేమో, కడసారి వాడు అనుకుంటున్నావేమో, నేను కోరుకున్నాను. సౌలు ఇతనికి బలం చాలదనుకుంటున్నావేమో, కానీ నేను అతను కోరుకున్నాను. ఈ దినాన్ని దేవుడు మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి కోరుకుంటాడు. అయితే మనం ఆయనకి ఇష్టమైన వారంగా అదే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చూస్తే దేవుడు ఈ దావీదుని గురించి మాట్లాడుతూ, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాను అన్నాడు దావీదుని గురించి. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే, దావీదు చాలా బలమైన వాడు, సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడని కాదు. దావీదుని కోరుకోవడానికి కారణం ఏమిటంటే నా చిత్తానుసారమైన మనసు గలవాడు. ఆ మాట జాగ్రత్తగా గమనించండి. నా చిత్తానుసారంగా పని చేస్తాడని లేదు. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఆయన మనస్సు ఎలాంటిదంటే నా చిత్తానుసారమైన మనస్సు. కొన్నిసార్లు చెడ్డ మనసు నుంచి ఒక మంచి పని రావచ్చు. చెడ్డ మనసు నుంచి మంచి పని వస్తుందంటే వస్తుంది. హేరోదు యెరూషలేము దేవాలయాన్ని చాలా అద్భుతంగా చేయించాడట. మంచి మనసుతో చేశాడా? ప్రజల మన్నన కావాలి, లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే ఏదైనా చేస్తారు కదా. కనుక మంచి మనసుతో వచ్చిన కార్యం కాదు ఇది. కార్యం మంచి కార్యమే. కొన్నిసార్లు మనం చేసే కార్యాలు మంచివిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ కార్యాన్ని చూడడు, మనస్సును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. దేవుని చిత్తానుసారమైన కార్యాలు చేయడం అనేది మంచిదే, కానీ దేవుని చిత్తానుసారమైన మనస్సు నుంచి రావాలి ఆ కార్యాలు. మీరు గమనించారో లేదో, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా
వీడేంటి నా మీదకి రావడానికి, వీడంతా అనలేదు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. దేవునికి అవమానం కలిగితే దావీదు తట్టుకోలేడు. అది దావీదు మనసు. దేవునికి అవమానం జరిగితే దావీదు సహించలేడు. అది దావీదు మనసు. అందుకనే నా చిత్తానుసారమైన మనస్సు దావీదుది. అందుకని దావీదుని నేను ఎంచుకున్నాను, నేను కోరుకున్నాను. ఎందుకంటే దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో అదే మాటను ఇంకోలా చెప్పాడు అక్కడ భక్తుడు. 13వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. గమనించాలి, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడట దావీదు గురించి. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. ఈ దినాన్ని ఎవరికి వారమే ఒకసారి ఆలోచన చేద్దాం. నన్ను గురించి దేవుడు సాక్ష్యం చెబితే, నన్ను గురించి అంటే పాస్టర్ గారు ఒక్కరి గురించి కాదు, నీ గురించి మీలో ప్రతి ఒక్కొక్కరి గురించి, మనలో ప్రతి ఒక్కొక్కరి గురించి దేవుడు సాక్ష్యం చెబితే, దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం చెబుతాడు? దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, అతడు నా చిత్తానుసారమైన మనుష్యుడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలిగే జీవితం ఉందా? అలాంటి జీవితం ఉంటే దేవుడు నిన్ను కోరుకుంటాడు. దావీదును దేవుడు కోరుకొనడానికి కారణం ఏమిటంటే, ఆయన ఇష్టానుసారమైన చిత్తానుసారమైన మనస్సు గలవాడుగా దావీదున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. స్వల్పమైన ఆరంభమే. అందుకనే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? కార్యములు అల్పములై ఉన్న కాలమును గమనించాలి. బిగినింగ్స్ ఎప్పుడు కూడా, ప్రారంభాలు ఎప్పుడు కూడా స్వల్పంగానే ఉంటాయి, దీనంగానే ఉంటాయి. కానీ నీవు దేవుని చిత్తానుసారంగా బ్రతికితే అక్కడి నుంచి దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నీకు క్షేమాభివృద్ధి, నీకు ఆశీర్వాదం అక్కడి నుంచి ఇస్తాడు. అలాంటి స్థితిలో నుంచి దావీదును హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. స్వల్పారంభంలో దేవుని హస్తం దావీదు జీవితంలో చాలా ప్రస్ఫుటంగా, బలంగా కనిపించడం మనం గ్రహించగలం. ఇప్పుడు మరలా మూలవాక్యంలోనికి వద్దాం. 8వ వచనం చదువుకుందాం. మూలవాక్యంలో 8వ వచనం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం, నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసేతిని. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదునని దావీదుతో తెలియచేయమని పంపిస్తున్నాడు నాతానును. నువ్వు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉంటాను, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయకుండా నిర్మూలన చేసేస్తాను. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి గొప్ప పేరు నీకు క్షేమాభివృద్ధి. దావీదుకు దేవుడు గొప్ప సంరక్షణ, సుకీర్తి ఇచ్చి, గమనించాలి, అక్కడ నీవు చేసిన పనిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ శక్తియుక్తులను బట్టి సింహాన్ని చీల్చేసావు గనుక, లేకపోతే గొలియాతును చంపేసావు గనుక అని చెప్పలేదు. నేను ఆ కార్యాలు చేస్తానన్నాడు దేవుడు. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉంటాను, నేను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయకుండా నిర్మూలన చేస్తాను. దేవుడు చెప్పిన మాటలు అవి. ఆయన చేస్తానని ఆయన చొరవ తీసుకుని, గమనించాలి ప్రియులారా, మనం కార్యాలు చేస్తుంటే, మనం ఆయా పనులు చేస్తుంటే, దేవుని కొరకు ఆయా కార్యాలు చేస్తుంటే, లేక మన బ్రతుకుల కోసం, మన కుటుంబాల కోసం మనం ఆయా కార్యాలు చేస్తుంటే దేవుడు నిర్వీర్యంగా లేక సైలెంట్గా ఉండిపోడు, ప్యాసివ్గా ఉండిపోడు. దేవుడు God was presenting himself as proactive in blessing David. దావీదును ఆశీర్వదించడంలో దేవుడు చొరవ తీసుకుని, నేనే చేస్తాను ఈ కార్యం. ఏం చేస్తాను? అక్కడ నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉంటాను, నేను ఉంటాను. నువ్వు రా ప్రభువా, నా కూడా నువ్వు రా ప్రభువా అని నువ్వు ప్రోకలాడనక్కర్లేదు, నేను ఉంటాను. ఆయనే చొరవ తీసుకుని, God was so proactive in blessing David. ఈ దినాన్ని నిజంగా మనం ఆయనకి ఇష్టంగా, మన మనస్సు ఆయన చిత్తానుసారమైన మనస్సుగా మన జీవితాల్లో మనం కలిగి ఉంటే, God is always so proactive in blessing us.
గాడ్ ఈజ్ సో ప్రొయాక్టివ్ టు ఎడిఫై అవర్ లైఫ్స్, టు ఎడిఫై అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు క్షేమాభివృద్ధి కొరకు చేయడానికి ఆయన చొరవ తీసుకుంటాడు. ఆయనే ముందుకు వస్తాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ శత్రువులను నిర్మూలన చేస్తాను. 18వ కీర్తన చూసినట్లయితే, ఆ 18వ కీర్తన బైబిల్స్లో మీరు చూడండి. ఆ కీర్తన నేను చెప్పే మాటలు స్క్రీన్స్ మీద ప్రజెంట్ చేసే మాటలు కాదు. ఆ 18వ కీర్తన మొదటి భాగం చూస్తే, ఆ 18వ కీర్తన పైన హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్ చదివితే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడట. సౌలు చేతి నుండి, ఆయన శత్రువులందరి చేతి నుండి దేవుడు ఆయన తప్పించిన దినాన్ని. ఆ కీర్తన అంతా చాలా అద్భుతమైన కీర్తన, 18వ కీర్తన. అందులో 2 వచనాలు మాత్రమే ముందుంచుతాను. 39-40 వచనాలు చూస్తే దావీదు అంటున్నాడు దేవునితో, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి, నా శత్రువులను వెనకకు నీవు మళ్ళ చేసితివి. ఆ మాటలు గమనించారా? నేను కనుక యుద్ధం చేశాను, యుద్ధం చేసే శక్తి నాది, అలాంటి శక్తిని అలాంటి ఆయన గురించి అసలు ప్రస్తావించలేదు. నీవు చేసావు ప్రభు అంటున్నాడు. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసావు, నువ్వు నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. నీవు ఇంత చేయగా, నీవిచ్చిన శక్తిని బట్టి నన్ను ద్వేషించిన వారిని నేను నిర్మూలన చేశాను. ప్రియులారా గమనించాలి, దావీదుకు సంరక్షణ, సుకీర్తి ఇవ్వడంలో, కీర్తి ప్రతిష్టలు, కీర్తినివ్వడంలో, అలాగే దావీదుకు సంరక్షణనివ్వడంలో దేవుని చొరవ కనిపిస్తుంది. దేవుడే చొరవ తీసుకుని, చొరవ అంటే మీకు అర్థమవుతుంది లేదో ఆ మాట. చొరవ అంటే ఎక్కడో కూర్చుని దావీదు వృద్ధి పొందుతుంటే కూర్చుని చూసిన వాడు కాదు దేవుడు. దావీదు వృద్ధి పొందడంలో దేవుడే దావీదును వర్ధిల్ల చేస్తూ, దావీదుకు సహాయం చేస్తూ, దావీదు విషయంలో దేవుడే చొరవ తీసుకుని ఆ కార్యాలు చేసిన వాడిగా కనిపిస్తాడు. అక్కడ ఆ కీర్తన పైన అతని శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు అన్నాడు. మీరు గమనించారు లేదో, బైబిల్ చదివిన వారు అందరికీ తెలుసు, బైబిల్ మంచిగా వాక్యం అర్థం చేసుకున్న వారికి అందరికీ తెలుస్తుంది. ఆయా సమయాల్లో కొంతమంది ఇశ్రాయేలు రాజులు ఓడిపోయిన సంగతులు మనం గమనిస్తాం. కొన్నిసార్లు ఇశ్రాయేలీయులు శత్రువుల చేతుల్లో ఓడిపోయిన సంగతులు ఆయా సమయాల్లో మనం గమనిస్తాం. కానీ మీరు బైబిల్ చదవండి, ఎప్పుడూ ఎక్కడ దావీదు పలానా శత్రువు చేతిలో ఓడిపోయాడనే సంగతి ఎక్కడ మీరు చదవలేరు బైబిల్లో. యు క్యాన్ ఫైండ్ ఇట్, యు కెనాట్ ఫైండ్ ఇట్, అండ్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఈ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయంలో దావీదు చేసిన యుద్ధాలు రాయబడ్డాయి. దావీదు చేసిన యుద్ధాలు, మేజర్ బ్యాటిల్స్ 8-9 బలమైన యుద్ధాలు జరిగాయి. ఏ యుద్ధంలో కూడా దావీదుకు అపజయం కలగలేదు. ప్రతి యుద్ధంలోనూ దేవుడు దావీదుకు జయమనిచ్చాడు. ఆ 18వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దేవుడు దావీదుకి ఇచ్చిన ఫిలిష్తీయులతో పోరాడాడు, జయమిచ్చాడు. మోయాబీయులతో పోరాడాడు, జయమిచ్చాడు. సోహారాజు అయిన హదరెజరు అనే అతనితో పోరాడాడు, జయమిచ్చాడు. సిరియన్లతో పోరాడాడు, జయమిచ్చాడు. ఎదోమీయులతో పోరాడాడు, జయమిచ్చాడు. అమ్మోనీయులతో పోరాడాడు, జయమిచ్చాడు. అమాలేకీయులతో పోరాడాడు, యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలన్నిటిలో కూడా ఏ ఒక్క యుద్ధంలో కూడా దావీదుకు అపజయం లేదు. ఎందుకు అంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనస్సు గలవాడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనస్సు కలిగిన వాడు. సురక్షణలో, సుకీర్తిలో దేవుని చొరవ చూస్తాం. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు మూలవాక్యంలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9-12 వచ్చిన వరకు చదువుతున్నాను. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. అంతవరకు తిరుగులాడారు, తర్వాత వచ్చారు కానీ న్యాయాధిపతుల కాలంలో వారికి ఏమీ సుఖంగా జరగలేదు. కనుక నేను వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురం ఉంటారు.
పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుండా ఉంటారు. అంటే దావీదు రాజరికంలో జరగబోయే కార్యాలు. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియచేసి తిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. ఇప్పుడు దావీదు సంతానం గురించి, కుటుంబం గురించి, ఆయనను ఆ కుటుంబాన్ని స్థిరపరచడం గురించి మాట్లాడుతున్నాడు. సంతానము స్థిరత్వం ఇవ్వడంలో దేవుని ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. సంతానం ఇస్తాను, కుటుంబాన్ని ఇస్తాను, ఆ కుటుంబాన్ని స్థిరపరుస్తాను. ప్రియులారా గమనించాలి, స్థిరపరచడం అంటే ఏదో బ్రతికేస్తారు అన్నట్టుగా కాదు. వారిని కూడా నేను రాజులుగా చేసి స్థిరపరుస్తాను, సింహాసనం మీద స్థిరపరుస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు సంతానం, స్థిరత్వం. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోనును దేవుడు కుమారుడిగా ఇచ్చాడు. ఆ సొలొమోనును దేవుడు ఏర్పాటు చేసుకుని సొలొమోనును రాజుగా చేశాడు. రాజుగా చేయడమే కాదు, అసలు దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు దావీదు నువ్వొద్దు, నీ కుమారుని చేత ఆ మందిరాన్ని నేను నిర్మింప చేసుకుంటాను. ప్రియులారా గమనించాలి, కొన్నిసార్లు ఏదైనా ఒక ఉన్నతమైన పని మనం చేశాము అనడం కంటే కూడా నా కుమారుడు ఈ కార్యం చేశాడని అని అనడంలో ఉన్న తృప్తి, నేను చేశాను అనడం కంటే కూడా నా కుమారుడు ఆ కార్యం చేశాడు అనడంలో తృప్తి, ఆ ఆశీర్వాదం తల్లిదండ్రులు చాలామంది ఉన్నాం ఇక్కడ, మనకు అర్థమవుతుంది. ఆ మందిరాన్ని నీ కుమారుడు నిర్మిస్తాడు. సొలొమోనును మందిర నిర్మాణకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిర నిర్మాణకుడిగా సొలొమోను ఉంటాడు. సొలొమోనును రాజుగా స్థిరపరుస్తాను అని చెప్పడంలో దావీదుకు ఎంత ఆశీర్వాదం. అది దావీదు తృప్తి. ఇన్ అడ్వాన్స్డ్ ఇయర్స్ డేవిడ్ వాజ్ సో బ్లెస్డ్ బై గాడ్. దావీదు పెద్దవాడైనప్పుడు దావీదును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు? నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను. సొలొమోను నీ తర్వాత కేవలం ఒక్క సొలొమోనుని మాత్రమే కాదు, నీ సంతతి నుండి రాజులు వస్తారు. సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రెహబాము తర్వాత రెహబాము కుమారుడు రాజు అయ్యాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు అలాగూ దావీదు సంతతి నుంచి వరుసగా యోధా దేశం మీద రాజులు ఉద్భవించారు. అలాంటి నీ సంతతి నుండి రాజులు వస్తారు. ఆ ఆశీర్వాదం మీరు గమనించట్లేదు. నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను. ప్రియులారా గమనించాలి, యవనస్తులకు వారి జీవితాలు, కెరీర్లో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను ఎలా ఉండబోతానో అని వారికి ఆలోచనలు. పెద్దవారికి బిడ్డలు ఎలా ఉంటారో, బిడ్డలు ఏ స్థితిలో వాళ్ళు బ్రతుకుతారో అని పెద్దవారికి ఆలోచనలు. ఆ పెద్దవాడు అయినప్పుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, నీ కుమారుని నేను రాజుగా చేస్తాను, అతని సింహాసనం స్థిరపరుస్తాను. ఆ కుమారుడే కాదు, ఆ కుమారుడు, ఆ తర్వాత ఇంకొక కుమారుడు, ఆ తర్వాత కుమారుడు, నీ సంతతిని నేను రాజులుగా చేస్తాను. దీని అంతటికీ కారణం ఏమిటంటే దావీదే. దీని అంతటికీ కారణం దావీదే. నీవు నీ కుటుంబమునకు, నీ తరతరములకు ఆశీర్వాద కారకుడిగా ఉంటావు. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇశ్రాయేలీయులకు, యోధా ప్రజలకు అందరికీ కూడా ఆశీర్వాద కారణంగా ఉంటావు. దావీదు ఆశీర్వాద కారణంగా ఉంటున్నాడు. ప్రియులారా గమనించాలి, దావీదులో ఒక గొప్ప లక్షణం ఏమిటంటే దేవునికి ఇష్టడుగా బ్రతకడం ఒకటైతే, మరొక విషయం ఏమిటంటే దేవుని కొరకు పని చేయడానికి చాలా తపన కలిగిన వాడిగా కనిపిస్తాడు. ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట దావీదు గురించి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5-15 వచనంలో దావీదు గొలియాతును చంపాడు. అంతకు ముందే గొలియాతును చంపక పూర్వమే దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. ఆ అభిషేకం జరిగిన తర్వాత సౌలుకి కొంచెం బ్యాడ్ డేస్ ప్రారంభమయ్యాయి, చెడ్డకాలం ప్రారంభమైంది. సౌలు మీద అప్పుడప్పుడు దురాత్మ ప్రవేశించేదట. దురాత్మ వచ్చినప్పుడు సౌలు అడిగాడట ఆ సైనికుల్ని, పరివారిని పిలిచి, ఈ దురాత్మ నన్ను ఆవహించినప్పుడు దురాత్మ నుంచి విడుదల పొందడానికి ఒక మంచి
సంగీతం వాయించే అతన్ని తీసుకుని రావాలి, మంచి సంగీతం, మంచి మ్యూజిషియన్ కావాలి నాకు. అప్పుడు ఎవరో చెప్పారట, ఈ దురాత్మ పోగలిగే అంత గొప్ప సంగీతం వాయించాలంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దావీదు. దావీదుని తీసుకుని వస్తే దావీదు ఆ హార్ప్, ఆ తంతి వాయిస్తూ ఉంటే ఆ దావీదు సంగీత వాయిద్యం వాయించినప్పుడల్లా దురాత్మ సౌలు నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేదట. అదే ఆరాధనలో ఉన్న గొప్పదనం ప్రియులారా, గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆరాధన పోగొట్టుకోవద్దు, స్తుతి ఆరాధన పోగొట్టుకోవద్దు అంటే ప్రసంగం ఉంటుంది కదా, పర్లేదు అనుకుని వస్తాం మనం. కానీ నిజమైన విడుదల మనం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు. సౌలు దురాత్మ నుంచి విడుదల పొందడానికి దావీదు తన వాయిద్యం వాయిస్తుంటే, తన ఆరాధన చేస్తుంటే అక్కడ ఆ దురాత్మ నుంచి విడుదల పొందేవాడు సౌలు. ఆ తర్వాత సౌలు ఇతని యందు ఇష్టం పుట్టిన తర్వాత తనకు ఆయుధములు మోయేవాడిగా చేసుకున్నాడట. ఆయుధాలు మోయడానికి ఒక హెల్పర్ లాగా దావీదు. గమనించాలి, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దావీదు అప్పటికే అభిషేకం పొందిన తరువాత ఇప్పుడు హార్ప వాయించేవాడుగా ఉన్నాడు, రెండవది ఆయుధాలు మోసేవాడుగా ఉన్నాడు. నేను ఒక్కొక్కసారి ఆ స్థానంలో, దావీదు స్థానంలో నేను ఉంటే ఏం చేసేవాడిని అనుకుని ఆలోచిస్తే, దేవుడు నాకు ఇప్పటికే అభిషేకం ఇచ్చాడు కనుక నేను వాడికి ఆయుధాలు మోయడం ఏంటి, వాడికి హార్ప్ వాయించడం ఏంటి, నా హార్ప్ ఏదో నేను నా రూమ్లో వాయించుకోగలను, నా హార్ప్ ఏదో నేను మందిరంలో వాయించగలను అనేవాడినేమో. కానీ దావీదు, అక్కడ ఒక మాట ఉంటుంది, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో, దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు, దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకి తిరిగి పోవచ్చు వచ్చుచూ ఉండెను. ఏదీ మానలేదు, మీరు గమనించలేదో? తండ్రి గొర్రెలను మేపుచు, పోనీ రాజుగారి సంస్థానంలో గొప్ప ప్లేస్ దొరికింది కనుక రాజు దగ్గర ఉండిపోయి, నేను ఇక్కడే ఉంటానయ్యా, మీకు అవసరమైనప్పుడు తంతి వాయిస్తాను, మీకు అవసరమైనప్పుడు ఆయుధాలు మోస్తాను, ఇక్కడే ఉంటానని చెప్పలేదు. తండ్రి గొర్రెలను మేపుచు ఒక ప్రక్క, సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు. నేను అనుకుంటాను, డేవిడ్ వాజ్ సో టాలెంటెడ్ ఇన్ మల్టీ టాస్కింగ్ కదా. ఒక్కొక్కసారి మనం ఒక పని చేస్తే ఆ పనే చేయగలం, ఇంకో పని చేస్తే ఈ పని మీద ఉన్నానంటాం కదా. కానీ ఒక్క పని కాదు, ఒక ప్రక్క వాయిద్యం వాయించాలి, ఒక ప్రక్క ఆయుధం మోయాలి, మరో ప్రక్క తండ్రి గొర్రెలు మేపాలి. తండ్రి గొర్రెలు మేపడం బెత్లెహేములో ఉంటుంది, ఈయనేమో యెరూషలేములో ఉంటాడు. ఆ కాలంలో బెత్లెహేము యెరూషలేము ఇప్పుడైతే 10 నిమిషాలే, కానీ ఆ కాలంలో బెత్లెహేము నుంచి యెరూషలేముకి వెళ్ళడానికి ఆ కొండల్లోనూ ఆ గుట్టల్లోనూ ఆ లోయల్లోనూ పడి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా ప్రియులారా గమనించాలి. ఈ దావీదు అలాంటి కార్యములు చేయువాడుగా, పనిని తప్పించుకునేవాడు కాదు దావీదు. అందుకనే దేవుడు ఆయనకు సంరక్షణ సుకీర్తిని ఇవ్వడం ఆయన సంతానాన్ని సంతానం ఇచ్చి స్థిరత్వం ఇచ్చి ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. చివరగా మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 12వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ వచనంలో, నీ కుమారుడు నాకు ఒక మందిరమును కట్టిస్తాడు, అతని సింహాసనము నేను నిత్యస్థాపన చేసేదను అన్నాడు. నీ కుమారుడు నాకు సింహాసనం కట్టిస్తాడు. ఆయన సమర్పణ, దావీదు సమర్పణ. అదేదో నేనే చేస్తాను ప్రభువా అనలేదు, నేను చెయ్యాలనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే కుమారుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడులేండి, నేను మాత్రం మందిరం కట్టేస్తాను అని చెప్పలేదు. దావీదు సమర్పణ. అక్కడ ఎందుకో నాకు ఆ దావీదును చూస్తుంటే క్రీస్తుకు గుర్తుగా కనిపిస్తాడు దావీదు. క్రీస్తుకు గుర్తు ఎలాగో చెబుతున్నాను, ఎందుకంటే నీవు కాదు ఆ మందిరాన్ని నిర్మించేది, నీ కుమారుడు నిర్మిస్తాడు అన్నప్పుడు దానికి అంగీకరించి ఆయన సమర్పణ చూపించాడు. అంతకుముందు దావీదును అభిషేకించమని సమూయేలును అక్కడ పంపించినప్పుడు అక్కడికి వెళ్తే యెష్షయి 7 కుమారుల్ని పిలిచాడు. నేను ముందుగానే చెప్పాను, సమూయేలు ఆ ఊరు పెద్దలతో కానీ యెష్షయితో కానీ నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే బలి అర్పించడానికి వస్తున్నానని చెప్పమన్నాడు దేవుడు. అక్కడ
యెష్షయిని కుమారుని పిలవమంటే 7 కుమారుల్ని పిలిచాడు. మీరు ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదివితే అక్కడ ఈ సంఘటన ఉంటుంది. 7 కుమారుల్ని పిలిచాడు. 7 కుమారుల్ని పిలిచినప్పుడు 7 కుమారులు అక్కడ ఉండగా సమూయేలు బలి. ఒకరినొకరిని పిలుస్తుంటే వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అని దేవుడు 7 సార్లు 7 వీరు కాదు అన్నాడు. అప్పుడు కడసారి వాడు ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారంటే కడసారి వాడు ఉన్నాడంటే అప్పుడు దావీదును ప్రవేశపెట్టాడు తండ్రి. బలర్పించేటప్పుడు దావీదు ఉన్నాడా? దావీదు లేడు. డేవిడ్ వాజ్ ఆబ్సెంట్ వెన్ దట్ సాక్రిఫైస్ వాజ్ ఆఫర్డ్. బలర్పించేటప్పుడు దావీదు లేడు. గమనించాలి. ఆ బల్యర్పణ జరిగినప్పుడు 7 కుమారులు ఉన్నారు. 7 ఆ బల్యర్పణలో భాగం పంచుకున్నారు, కానీ ఆ బల్యర్పణలో దావీదు లేడు. ప్రియులారా గమనించాలి. దావీదు క్రీస్తుకు గురుతు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు బలర్పించవలసిన అవసరం లేదు. ఆయనే బలిగా వచ్చినవాడు. దావీదు క్రీస్తుకు గురుతు. ఆయనే బలిగా వచ్చినవాడు. ఆయన బలర్పించవలసిన అవసరత లేదు. పాత నిబంధనలో దావీదు బలియర్పణ తర్వాత వచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు బలియర్పణలు సమాప్తం చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బలియర్పణలు సమాప్తం చేయడానికి వచ్చాడు. మీరు చూడండి, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కొరకు యేసుక్రీస్తు ప్రభు బలిర్పించలేదు. ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి బలిర్పించబడిన సంఘటన ఎక్కడా మీకు కానరాదు. దావీదు బలియర్పణ తర్వాత వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు బలియర్పణ సమాప్తం చేయడానికి వచ్చాడు. ప్రియులారా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు బలిర్పించవలసిన అవసరత లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవాలయంలోనికి తల్లిదండ్రులు మరియ యోసేపులు ఆయన దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయంలో తర్వాత చదవండి. గువ్వల జతను పట్టుకెళ్ళి అర్పించారండి. అది ఎందుకు అని అడగొచ్చు. ఎందుకో మీరు చెప్పండి వచ్చేవారు నాకు. గువ్వల జతను పట్టుకెళ్ళారు, అవునా లేదా? గువ్వల జతను దేవాలయానికి పట్టుకెళ్ళి అర్పించారు. ఎందుకు అర్పించారు? ఆయన కొరకు బలిర్పణ అవసరం లేకపోతే అది ఎందుకు అర్పించబడింది? మీరు ధ్యానం చేయండి. సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ధ్యానం చేయండి. ప్రియులారా, ఈ దినాన్ని దావీదుకు అంత క్షేమాభివృద్ధి కలుగ చేయడానికి కారణం ఏమిటంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడు. దావీదు దేవునికి హృదయానుసారమైన మనస్సు కలిగిన వాడుగా. ఈ దినాన్ని నీవు అలాంటి మనస్సు కలిగి ఉంటే నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు, నిన్ను ఉన్నతంగా అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని ఆశీర్వదించి గొప్ప ఆశీర్వాద స్థితిని నీకు ఇచ్చి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలవబెడతాడు. అలాంటి స్థితి కావాలంటే ఈరోజు నీవు దేవుని సన్నిధిలో చేసుకునవలసిన నిర్ణయం ఏమిటంటే, దేవా నీకు హృదయానుసారమైన, నీ వాక్యానుసారమైన, నీ చిత్తానుసారమైన మనస్సును నేను కలిగి ఉంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకో. అలాంటి మనస్సుగా నీ మనస్సు చేసుకుని, నీ హృదయాన్ని చేసుకుని దేవుని సన్నిధిలో నిలబెడితే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు.